ఆలీబాబా కథలో నీతి. మనిషి జీవితం అనేది ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రతిరోజు ఉండదు. అలానే ఈ రోజు మనం బ్రతికి ఉన్నామని చెప్పి, సంపాదన ఉంది అని చెప్పి విర్రవేగకూడదు. సంపాదన లేని రోజున కృంగిపోకూడదు. సరిగ్గా ఇదే విషయాన్ని ఆలీబాబా 40 దొంగలు అనే కథ మనకి నేర్పిస్తుంది. చెలిమి చేయడం అనేది నీటిలా ఎంతో స్వచ్ఛమైనది. అలాగే అన్నదమ్ముల అనుబంధం అనేది ఎంతో పవిత్రమైనది. అన్నయ్య కాసిం సరిగ్గా చూడకపోయినా తాను ఆస్తి సంపాదించి ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే ఆలీబాబా అతని భార్య మాత్రం ఏమాత్రం సిగ్గుపడలేదు. అంతేకాదు, ఆత్మాభిమానంతో వారి సంపాదన వారు సంపాదించి తినేవారు. తిండి లేకపోతే పస్తులు పడుకునేవారు. ఇలాంటి కథలు పిల్లలకి చెప్పడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాగైనా సరే కసితో ప్రపంచాన్ని ఎదిరించాలి అనే ఆలోచనలు వస్తాయి. బాల్యంలో పడిన ప్రభావాలే పెద్దయ్యాక మార్గదర్శనం చేస్తాయి. బాల్యదశలో పిల్లలకి మనం ఈ కథలను చెప్పడం ద్వారా నాటిన మానవీయ విలువలు భవిష్యత్తులో వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాయి. ఆలీబాబా తనకి అపకారం చేయాలనుకున్న వారికి కూడా ఉపకారం చేశాడు. తన అన్నయ్య, వదిన ఇద్దరిని తల్లిదండ్రులుగా భావించాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయినా, తండ్రి ఆస్తిని సమానంగా ఇచ్చి చనిపోయినా, అన్నయ్య తనని మోసం చేస్తున్నాడని తెలిసినా కూడా ఎక్కడా కృంగిపోలేదు. బ్రతుకు పోరాటం అనేది సాగించాడు. అలాగే దొంగల ముఠా నాయకుడితో ఎంత ప్రమాదం ఉంటుందనేది ముందుగానే గ్రహించగలిగాడు. అంతేకాదు, దొంగల గుహలోకి వెళ్ళినప్పుడు అతని ధైర్య సాహసాలు, వారిని ఎదిరించేటప్పుడు అతని తెలివితేటలు, ఇవన్నీ కూడా పిల్లల్ని వివేకవంతుల్ని చేస్తాయి. కండపుష్టి ఆధారంగా బరువులు ఎత్తాలి. మానసిక ఎదుగుదల ఆధారంగా విషయాన్ని అందించాలి. అలా పిల్లలకి అందించే కథలు ఎన్నో ఉన్నాయి. 16 ఏళ్ల వరకు బాల్యకాలంలో ఒక్కో దశకు ఒక్కో రకమైన కథలు ఉంటాయి. ఈ కథలను అనుసరించే వారి శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. వాటి ఆధారంగానే పిల్లల్లో భావోద్వేగ స్థాయిలు ఏర్పడతాయి. వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఆలీబాబా తెలివితేటలు, దొంగలని ఎదిరించే నైపుణ్యంతో పాటుగా మార్చియానా తెలివి, ఎత్తుకు పై ఎత్తు వేసే విధానం, వారిద్దరి మధ్య జరిగే సంభాషణలు అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. అంతేకాదు, ఆలీబాబా సేవగుణం, డబ్బు దొరికితే స్వార్థం కోసం కాకుండా తోటి ప్రజల కోసం వాటిని ఉపయోగించడం, ఎవరి దగ్గర అయితే ధనాన్ని దొబ్బేస్తారో వారికే మళ్ళీ దాన్ని తిరిగి ఇచ్చే పద్ధతి, ఇవన్నీ కూడా పిల్లల్ని చైతన్యవంతులను చేస్తాయి. ఇలాంటి కథలను చెప్పేటప్పుడు ఆ పాత్రలను వారు ఊహించుకోవడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలకు పదాలు, వాక్యాలు చదవడం వస్తుంది. వీరికి మెదడుకు మేత పెట్టి ఆలోచింపజేసే కథలు ఎక్కువగా చెప్పాలి. అరేబియన్ నైట్స్లో కథలు చెప్పేటప్పుడు ముంతాజ్ ఎంత ధైర్యంగా సుల్తాన్ మనసు మార్చగలిగింది, చావుకు సైతం వెనకాడకుండా ఎలాంటి ఉపాయాన్ని ఆలోచించగలిగింది అనేది వారికి అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రమాదాలు వచ్చినప్పుడు మానసికంగా ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పే అద్భుతమైన కథ ఆలీబాబా 40 దొంగలు. ఇందులో ఎంతో ఉత్కంఠ ఉంటుంది. అలానే ప్రమాదాన్ని చూసి పారిపోకూడదని, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని గొప్ప నీతి దాగి ఉంటుంది. ముఖ్యంగా 40 దొంగలు ఊరిని దోచుకోవడానికి వచ్చినప్పుడు, అలాగే నూనె పీపాల్లో దాక్కుని ఒకేసారి యుద్ధం చేసేందుకు సిద్ధమైనప్పుడు ఆలీబాబా ఎలా ఎదుర్కొన్నాడు, మార్చియానా ఎలాంటి సహాయం చేసిందనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఆలీబాబా 40 దొంగలు కథ ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పాలి. అరేబియన్ నైట్స్లో చెప్పిన ఆలీబాబా 40 దొంగల కథ లాంటి మరెన్నో కథలు ఆడియో బుక్గా కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.